అంటే పాలకులు కాదని సేవకుల ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు క్రితం ఒక సందేశమని, పేదలకు పక్కా ఇళ్లు నిర్మించింది ఆయనేనని తెలిపారు. పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం ఎన్టీఆర్ అని, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఒకే ఒక్క వ్యక్తి అని పేర్కొన్నారు. ఈరోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగు వారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు. అది ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యమైంది. ఈ రోజు మన నాయకుడు